నేను ఖమ్మం తుమ్మలగడ్డ వాసిని. ఇక్కడ పానంగపురం కాలనీలో కైకొండగూడెం గ్రామం 272/R 274/R రిజిస్ట్రేషన్ సర్వే నెంబర్ రిజిస్ట్రేషన్లో మా నాన్నగారు 2003లో రిజిస్ట్రేషన్ చేయించుకొని 4 ప్లాట్లు కొన్నారు. ప్లాట్ నెంబర్ 11, ప్లాట్ నెంబర్ 12, 2 ప్లాట్లలో 4 భాగాలుగా రిజిస్ట్రేషన్ చేయించుకొని తీసుకున్నారు. అయితే మా ప్లాట్ పక్కనే గ్రీన్ఫీల్డ్ పార్క్ అని చెప్పేసి ప్లాట్ నెంబర్ 88/B, ఈ సర్వే నెంబర్లో ప్లాట్ నెంబర్ 88/Bలో గ్రీన్ఫీల్డ్ పార్క్ ఉంటుంది. 540 గజాలు. 2014లో ఈ ప్లాట్ గ్రీన్ఫీల్డ్ పార్క్ అనేది 2014లో ఏం చేశారంటే మేయర్ పాపాలాల్ గారు అని చెప్పేసి, అప్పుడు టీఆర్ఎస్ వచ్చిన కొత్తలో మేయర్ పాపాలాల్ గారు ఉన్నారు ఇక్కడ కార్పొరేటర్గా. ఈయన డివిజన్ ప్రెసిడెంట్ నర్ర ఎల్లయ్య అని చెప్పేసి డివిజన్ ప్రెసిడెంట్గా ఇక్కడ చేశారనమాట. ఆయన ఏం చేశాడంటే 540 గజాలు మొత్తం ఆక్రమించుకొని 540 గజాల్లో ఒక 4-5 ఇల్లులు ప్లాటింగ్ చేసి అందరికీ అమ్మడం అనేది జరిగింది. దీంట్లో వీళ్ళందరూ ఇల్లులు కట్టుకొని వితౌట్ పర్మిషన్, వితౌట్ మున్సిపల్ పర్మిషన్, వితౌట్ నథింగ్, ఏం లేకుండా అంతా కట్టుకొని ఇంకా ఇది హౌస్ నెంబర్ 14-6-130/1 అనే ఇది 88/Bలో 1 పార్ట్ రిజిస్ట్రేషన్ పార్ట్. ఈ రిజిస్ట్రేషన్ చేయించింది కూడా నర్ర ఎల్లయ్య గారు రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి అమ్మారు. ఈ రిజిస్ట్రేషన్ చేయించిన డాక్యుమెంట్లో కూడా హద్దులు ఏదైతే ఉన్నాయో ఈస్ట్ పానంగపురం కాలనీ వెస్ట్ 30 ఫీట్ రోడ్ ఉంది, నార్త్లో 37 ఇది ఫ్లాట్ నెంబర్ 12 ఉంది, వెస్ట్లో ఏమో 88/B పార్ట్ ఉంది. ఆయన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కూడా ఇవ్వండి. ఈ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అనమాట. ఈయన చల్ల రాంబాబు గారు అని చెప్పేసి ఆయన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్. ఇది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్లో కూడా ఉత్తరంలో ప్లాట్ నెంబర్ 12 మా హద్దులే ఉన్నాయి. అయినా కూడా వీళ్ళు దౌర్జన్యంగా ఏం చేశారంటే మొన్న రాత్రి 9వ తారీఖుకి రాత్రి 9-9:30 ఆ టైంలో, ఆ సమయంలో వీళ్ళు స్వయంగా మున్సిపాలిటీ వాళ్ళు రోడ్డు అనేది ఏదన్నా ఉంటే మున్సిపాలిటీ వాళ్ళు వేయాలా, లేకపోతే మున్సిపల్ కమిషనర్ గారు అన్న వేయాలి, కానీ వీళ్ళు స్వయంగా వీళ్ళ ఓన్ డబ్బులతో రోడ్డు వేశారు. ఎవరు ఏమన్నారు ఏంది అని అంటే మళ్ళీ వెంకటేశ్వర్లు గారు ఏమని చెప్పారు మాకు రోడ్డు, జందా జ్యోతిరెడ్డి గారు ఏమని చెప్పారు మాకు రోడ్డు అని చెప్పేసి కార్పొరేటర్ల పేర్లు చెప్తున్నారు వీళ్ళు. టీఆర్ఎస్ మన పువ్వాడ అజయ్ కుమార్ గారు ఏమని చెప్పారని చెప్పేసి వీళ్ళు వాళ్ళ పేర్లు, టీఆర్ఎస్ వాళ్ళ పేర్లు వాడడం అనేది జరిగింది. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ప్రెస్ నోట్ అనేది ఇచ్చారు, దాంట్లో భాయ్ భూ కబ్జా అని చెప్పేసి ఇచ్చారు. అసలు భాయ్ ఎవరు అనేది నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే అసలు భాయ్ అనేది ఎవరు, భాయ్ అంటే అసలు ఏంటి, ఎవరు అనేది నాకు అర్థం కావట్లేదు. మా నాన్నగారు స్వయంగా కొన్న డబ్బులు పెట్టి కొన్న రిజిస్ట్రేషన్ చేయించుకున్న లింక్ డాక్యుమెంట్స్తో సహా ప్రతి ఒక్కటి ఉంది నా దగ్గర. మా నాన్నగారి పేరు షేక్ హుసేన్. ఆయన కొన్నారు కాబట్టి మా స్థిరాస్తి కాబట్టి మేము వచ్చి దీనికి మాట్లాడదాం అని చెప్పేసి వచ్చాము. వస్తే వీళ్ళు ఆడోళ్ళు అందరు కలిసి వచ్చి మా మీదకి వచ్చారు ఆ రోజు. అయితే మేము స్టేషన్ పరంగా మేము వెళ్ళి కేసు పెట్టడం అనేది జరిగింది వీళ్ళ మీద. ఇది సార్ జరిగింది. మాకు 20 అనేది వీళ్ళు వేశారు. సీసీ డ్రైన్ వేపిస్తే మున్సిపాలిటీ వాళ్ళతో చెప్పకుండా ఇది రోడ్డే అని చెప్పి సీసీ డ్రైన్ వేశారు. సీసీ డ్రైన్ వేసిన తర్వాత మున్సిపల్ కమిషనర్ గారికి మేము కంప్లైంట్ చేయడం జరిగింది. ఇదిగోండి బెడ్ కూడా వేశారు సీసీ డ్రైన్కి. బెడ్ వేసిన తర్వాత మేము మున్సిపల్ కమిషనర్ గారికి వెళ్ళి ఒక లెటర్ ఇచ్చాము. దీనికి ఎల్ఆర్ఎస్ కూడా ఉంది ఈ ప్లాట్కి. అయితే వెంటనే మున్సిపల్ కమిషనర్ గారు టీపీఓ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారిని పంపించారు. పంపించిన తర్వాత ఇది మొత్తం చూసి డాక్యుమెంట్స్ అన్ని వెరిఫికేషన్ చేసి వాళ్ళ డాక్యుమెంట్స్ మా డాక్యుమెంట్స్ వెరిఫై చేసి దాని తర్వాత ఏం చేశారంటే రోడ్డు బెడ్ అనేది జేసీపీ ద్వారా తీపేయడం అనేది జరిగింది. దాని తర్వాత వీళ్ళు మేము ఇక్కడ లోకల్లో ఉన్నాం కాబట్టి మాకు తెలియకుండా ఇక్కడ ఎలక్ట్రికల్ పోల్స్ కూడా 2 వేపించారు మా ప్లాట్లో. ఇంకా దౌర్జన్యంగా ఇక్కడ వీళ్ళు అందరు కలిసి రోడ్డు కూడా వేపించడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఏంటి అంటే వీళ్ళు గ్రీన్ఫీల్డ్ పార్క్లో ఎవరికైతే ఎల్లయ్య అనే వ్యక్తి ఎవరికైతే అమ్మాడో వీళ్ళందరూ కలిసి వీళ్ళ గ్రీన్ఫీల్డ్ పార్క్ మనం కంప్లైంట్ ఇస్తే గ్రీన్ఫీల్డ్ పార్క్లో ఉన్న ఇల్లు ఎక్కడైనా పోతాయేమో అని చెప్పేసి భయంతో వీళ్ళందరూ కలిసి వచ్చి దీనికోసం ఫైట్ చేస్తున్నారు. ఇది రోడ్డు కావాలి మాకు అని చెప్పేసి ఫైట్ చేస్తున్నారు. ఇదే సార్ ఇది కోర్టులో 2015లో వీళ్ళు రోడ్డు కాదు ఇది ల్యాండ్ అని చెప్తే అప్పుడు రాతిగోడ ఉండేది మొత్తం. ఆ రాతిగోడ మొత్తం తొలగించి వీళ్ళు నడవడం అనేది జరిగింది. అప్పుడు మా నాన్నగారు ఏం చేశారంటే కోర్టులో వేశారు, ఇది రోడ్డు కాదు మాది ప్లాట్ అని చెప్పేసి కోర్టులో వస్తే ఇంజక్షన్ ఆర్డర్ ఇదన్నీ మాకు ఫేవర్లో ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే ఇది క్రాస్ ఎగ్జామినేషన్ కూడా అయిపోయింది. ఇక 2-3 మంత్స్లో క్లోజ్ డిక్లరేషన్ కూడా ఫైనలైజ్ అవుతుంది. అప్పుడు దాకా ఆగమని చెప్పినా కూడా వీళ్ళు ఆగకుండా దౌర్జన్యంగా రోడ్డు వేసి మా మీదకి వచ్చారు. ఇంకోటి ఏంటంటే ఇది మధ్యలో బుజ్జి అని చెప్పేసి ఒక ఆయన టీఆర్ఎస్ కార్యకర్త ఆయన ఏం చేశాడు, 10 లక్షలు డిమాండ్ చేయడం అనేది జరిగింది. సెటిల్మెంట్కి మాట్లాడి 10 లక్షలు ఇస్తే మేము మాట్లాడి ఇది చేస్తాము, మలిద్ గారు మాట్లాడమని చెప్పారని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. మేము డబ్బులు ఏమి ఇవ్వము, ఏదైనా ఉంటే కోర్టులో ఫైనలైజ్ అయిన తర్వాతే ఏదైనా చేస్తామని చెప్పి చెప్పిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు ఇట్లా కూడా వినట్లేదు, సెటిల్మెంట్ కూడా రావట్లేదని చెప్పేసి దౌర్జన్యంగా రోడ్ వేసి ఇట్లా మాకు భయభ్రాంతులకు గురి చేస్తారు. ఈ ల్యాండ్ భాయ్ భూ కబ్జా చేసిండు, గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి
ప్రెస్ నోట్ ఇచ్చారు వీళ్ళు. అది గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే ఒకవేళ ఇదే గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే ఒకవేళ మున్సిపాలిటీ వాళ్ళు రోడ్లు వేయకుండా ఇట్లా మామూలుగా అయితే వదిలిపెట్టారు కదా సార్. అటువైపు 30 ఫీట్ రోడ్ శాంక్షన్ అయితే వేసారు, ఇక్కడ దాకా రోడ్ వేసి ఆపడం అనేది జరిగింది. అది ఎందుకు జరిగిందంటే అది మా ప్లాట్ కాబట్టి అక్కడ దాకా వేసి ఆఫ్ చేశారు. దీనికి తగిన న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటూ మినిస్టర్ గారికి మరియు మున్సిపల్ కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ నాకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను.